ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 35వ భాగం. కుంజలుడు ఇలా పలికెను. అప్పుడు అశోక సుందరి స్త్రీలందరిలో శ్రేష్ఠురాలిగా ఆవిర్భవించినది. సర్వకామ గుణాన్వితమైన ఆ పుణ్యనందన నందనవనములో క్రీడించెను. మంచి రూపము కలిగిన దేవతల పుత్రికలతో ఆ చారుహాసిని సర్వభోగములను అనుభవిస్తూ నృత్య గీతములను ఆడుచుండెను. విప్రచిత్తి కుమారుడు హుండు. అతడు క్రూరుడు, ఉగ్రుడు, స్వేచ్ఛగా సంచరించువాడు, మహాకాయుడు. ఒకనాడు అతడు నందనవనంలో ప్రవేశించి సర్వాలంకారభూషితి అయిన ఆ అశోక సుందరిని చూచి మొదటి చూపులోనే అతడు కామబాణ పీడితుడయ్యెను, మోహించెను. ఆ మహాకాయుడు అశోక సుందరితో, సుందరి, నీవెవరి దానవు? ఉత్తమమైన నందనవనమునకు నీవెందుకు వచ్చావు అని అడిగెను. అశోక సుందరి ఇలా పలికెను. నేను పరమ పావనుడైన శివుని పుత్రికను, కార్తికేయునకు సోదరిని, గిరిజ నాకు జనని. బాల్య భావము వలన ఆటగా లీలగా ఈ నందనవనమునకు వచ్చాను. నీవెవరు? నన్నెందుకు ఇలా అడుగుచున్నావు అనెను. అప్పుడు హుండు ఇలా పలికెను. గుణలక్షణ సంయుతుడనైన నేను విప్రచిత్తి కుమారుడను. నా పేరు హుండు. బలవీర్య సమన్వితుడను. దైత్యులలో కూడా నేను శ్రేష్ఠుడను. నాతో సమానులైన రాక్షసులు ఎవరూ లేరు. దేవతలలోనూ, మర్త్యలోకములోనూ, మానవలోకంలోనూ, నాగలోకము వంటి ఇతర లోకములలోనూ, తపస్సులోనూ, ధనములోనూ, భోగములలోనూ నాకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓ విశాలాక్షి, నిన్ను చూచినంతనే నేను మన్మథుని బాణములచే కొట్టబడితిని. నిన్ను శరణు పొందాను. నా యందు ప్రసన్నురాలువు కమ్ము. నాకు భార్యవు కమ్ము. నాకు ప్రాణ సమానురాలైన ప్రియురాలువు కమ్ము అనెను. అప్పుడు అశోక సుందరి ఇలా పలికెను. లోకములో సుజాతులైన స్త్రీ పురుషులకు మధ్య కలుగు సర్వ సంబంధమునకు కారణము తెలిపెదను విను. ఈ సంసారంలో స్త్రీకి సమానమైన గుణములు కలవాడే భర్త కావలేను. ఇదే లోక మార్గము. హుండుడా, నేను నీకు భార్యను కాకపోవడానికి కారణమున్నది, చెప్పెదను విను. ఓ దైత్వ రాజా, సావధానముగా వినుము. ఓ మహామతి, శంకరుని భావమును గ్రహించి పార్వతీదేవి నన్ను వృక్షరాజము నుంచి సృష్టించెను. శంకరుని అనుమతితో పార్వతీదేవి నాకు ఒక భర్తను సృష్టించెను. అతడు సోమవంశం వాడు, మహాప్రాజ్ఞుడు, ధర్మాత్ముడు, జయశీలుడు, ఇంద్రునితో సమానుడు, వీర్యమున జిష్ణువు, తేజస్సులో అగ్ని వంటి వాడు, సర్వజ్ఞుడును, సత్యసంధుడు, త్యాగమున కుబేరుని వంటివాడు, యజ్ఞములు చేయువాడు, ధానపతి, రూపమున మన్మధుని వంటివాడు, నహుషుడను పేరుగల ధర్మాత్ముడు, గుణశీలి, పుణ్యములకు నిధి. పార్వతీ పరమేశ్వరులు అతనిని నాకిచ్చి ఉన్నారు. అతను నాకు భర్త ఆగును. అతని నుండి సర్వగుణోపేతుడైన సుందరుడైన పుత్రుని పొందగలను. ఆ పుత్రుడు ఇంద్ర ఉపేంద్ర సముడు, యయాతి అను పేరు కలవాడు. జనవల్లభుడు అయిన వానిని యుద్ధమున ధీరుని శంభుప్రసాదము వలన పుత్రునిగా పొందగలను. వీర, నేను పతివ్రతను, విశేషించి పరభార్యను. కావున హుండా, నీవు ఈ భ్రాంతిని విడిచి ఈట నుండి వెడులుము. ఈట్లు పలుకగా హుండు నవ్వి ఆ సుందరితో ఈట్లు పలికెను. పార్వతీ పరమేశ్వరులు నీకు భర్తను ఇచ్చారని నీవు పలికిన మాటలు యుక్తముగా లేవు. సోమవంశమున నహుషుడను ధర్మాత్ముడు ఉదయించును. నీవు వయసులో పెద్దదానవు, అతను చిన్నవాడగును. అది నీకు తగదు. స్త్రీ చిన్నదిగా ఉండుట ప్రశస్తము, పురుషుడు చిన్నవాడు ప్రశస్తము కాదు. నహుషు నీకు భర్త అయ్యే సమయమునకు నీ తారుణ్యము యవ్వనము నశించును. స్త్రీలు
యవ్వన బలముతోనే రూపవంతులుగా ఉందురు. యవ్వన బలముతోనే పురుషులకు ప్రీతిపాత్రులు అయ్యెదరు. వరానన యువతులకు తారుణ్యమే మహామూలము. యవ్వనాధారముతో మనసునకు నచ్చిన భోగములను అనుభవింతురు. ఈ ఆయువు పుత్రుడు ఎవడ ఉదయించెను, ఎప్పుడు ఉదయించెను? నీకు ఇప్పుడే యవ్వనమున్నది, అదంతయు వృథా ఎగును. మొదట గర్భావస్థ, తరువాత శిశుత్వము, ఆ తరువాత కౌమారము రావలేను. అతనికి యవ్వనం ఎప్పుడు రావలేను? ఎప్పుడు నీకు యోగ్యుడగును? ఇప్పుడు నీవు యవ్వన ప్రభావంతో మధువును పానము చేయుము. విశాలాక్షి, నాతో కలిసి రమించుము, సుఖించుము. ఇట్లు పలికిన హుండుని మాటలను వినిన శివపుత్రిక వినయముతో ఆ దానవేంద్రునితో ఇట్లు పలికెను. 28వ ద్వాపరయుగం వచ్చుచున్నప్పుడు ధర్మాత్ముడైన శేషుడు వసుదేవునకు బలరామునిగా అవతరించును. అతడు రేవతుని పుత్రిక అయిన రేవతిని భార్యగా చేసుకొనును. ఓ మహాభాగా, ఆమె కృతయుగమున ఇప్పటికీ జన్మించినది. ఆమె బలరాముని కంటే వయసులో 3 యుగములు పెద్దది. రాబోయే ద్వాపరయుగములో ఆమె బలరామునకు ప్రాణ సమానమైన ప్రియురాలు. పూర్వము ఒక గంధర్వునకు పుత్రికగా మాయావతి జన్మించినది. శంభరుడను దానవోత్తముడు ఆమెను అపహరించి బంధించెను. మాధవుని అంటే కృష్ణుని పుత్రుడైన ప్రద్యుమ్నుడు శంభరుని సంహరించి ఆమెను వివాహం చేసుకొనును. ఆ ప్రద్యుమ్నుడు వీరుడు, యాదవేంద్రుడైన శ్రీకృష్ణుని కుమారుడు. అతడు ఈమెకు భర్త అవును. మహానుభావులైన వ్యాసాది ఋషుల చేతను జ్ఞానవంతులైన మహాత్ముల చేతను భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడినది. ఈ విధముగా చూసినచో గిరిజ పుత్రి అయిన పార్వతీదేవి నా విషయములో పలికిన మాటలు తప్పక జరుగును. కామముతో లోభముతో నన్ను వాంఛించు నీవు వేదశాస్త్ర విరుద్ధమైన పాపపు మాటలు మాటలాడుచున్నావు. మానవునకు కలుగు శుభాశుభములు తన పూర్వకర్మను అనుసరించియే జరుగును. దేవతలు బ్రాహ్మణులు నోటి నుంచి వచ్చే మాటలు తప్పక ఫలించును, ఇంకొకలా జరుగదు. నా భాగ్యవశమున నహూషుని భాగ్యవశమున ఈ విధముగా జరుగునని చెప్పబడినది. మా సమాయోగమును ఆలోచించియే పార్వతీ పరమేశ్వరులు ఈ విధముగా చెప్పియున్నారు. ఇది తెలుసుకొని నీవు శాంతుడవు కమ్ము. నీ మనస్సులో నున్న భ్రాంతులను తొలగించుకొనుము. ఓ దైత్యుడా, నీవు నా మనస్సును చెలింప చేయలేవు, ఇది నిశ్చయము. పతివ్రత యొక్క దృఢమైన చిత్తమును ఎవరు చెలింప చేయగలరు? మహాశాపముతో నిన్ను దహించి వేసేదను. ఓ మహాసురా, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇట్లు అశోకసుందరి మాటలను విన్న బలవంతుడైన దానవుడు హుండు ఈమె నాకు భార్య ఎట్లగును, ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి అంతర్ధానమయ్యెను. మరొక రోజు తన మాయతో ఒక కన్యారూపమును ధరించెను. అతడు మాయామాయమైన దివ్యమైన శ్రీరూపము ధరించి హాస్యములాడుతూ ఆడుతూ అశోకసుందరి ఉన్న ప్రదేశమునకు వచ్చెను. ఎంతో ప్రేమ ఉన్నట్లు అశోకసుందరితో ఇలా పలికెను. ఓ సౌభాగ్యవతి, నీవెవరు? ఈ తపోవనంలో ఎందుకున్నావు? నీవు ఎవరిదానివి? నీ దేహమునకు కష్టము కలిగించు కామమును శోషింపచేయు ఈ తపస్సును ఎందుకు చేస్తున్నావు? ఓ శుభకరురాలా, ఈ దుష్కరమైన తపస్సును దేనికోసం చేస్తున్నావు? మాయారూపుడైన ఆ దానవుని శుభవాక్యములను ఆలకించి తనను వాంఛించుచున్న ఆ కపట దానవునితో తన సృష్టి వృత్తాంతమును పూర్వము జరిగినట్లుగా అంతా వివరించెను. తన తపస్సుకు కారణమును కూడా చెప్పెను. అలాగే ఈమె మాయారాక్షసుడని తెలియక సుహృద్భావముతో దురాత్ముడైన దానవునికి అతని వలన కలిగిన ఉపద్రవమును దుఃఖముతో చెప్పెను. హుండు ఇలా పలికెను. ఓ దేవి, నీవు సాధువ్రత పరాయణురాలవు, సాధుశీలవు, ఉత్తమమైన ఆచారము కలదానవు.
ఓ శుభకరురాలా, నేను కూడా పతివ్రతనే. నా భర్త కోసము తపము చేయుచున్న పతివ్రతాపరాయణురాలను. నా భర్తను దురాత్ముడైన హుండు సంహరించాడు. అతనిని నాశనము చేయుటకు నేను ఘోరమైన తపస్సు చేయుచున్నాను. నేను గంగా తీరములో ఉన్న నా ఆశ్రమంలో వసించుచున్నాను. నా ఆశ్రమమునకు రమ్ము, మనోహరమైన విశ్వాసమును కలిగించు. ఈ విధముగా మాటలతో ఆ హుండు స్నేహభావంతో ఆమెను మోహపరిచెను. మహామోహముతో వేగముగా ఆమె తనకు వశమగునట్లు చేసుకొనెను. ఈ విధముగా ఆమెను వశపరుచుకొని మేరు పర్వత శిఖరములో నున్న వైఢూర్యమను ఉత్తమమైన పురములోనున్న అనుపయానమైన దివ్యమైన సుశోభనమైన తన గృహమునకు తీసుకువెళ్ళెను. అప్పుడు అతని గృహము పేరు కాంచనము. అది ఉన్నతమైన ప్రాసాదములతో నిండియున్నది. దండచామరములతో, కలశములతో, నానా వృక్షములతో కూడి ఉన్నది. నల్లని వనములతో మేఘము వలె ఉన్నది. వాపి కూప తటాకములతో, నదులతో, జలాశయములతో, మహారత్నములతో శోభించుచున్నది. బంగారు ప్రాకారములతో సర్వకామ సమృద్ధమైన దానిని అశోక సుందరి చూచెను. చెలి, ఈ నగరము ఏ దేవుని సంస్థానము నాకు చెప్పుము అనెను. ఇది వరకు నీవు చూచిన దానవేంద్రుడైన హుండునిది. మహానుభావురాలా, ఈ నగరము ఆ దానవేంద్రునిది. నేనే ఆ దానవ శ్రేష్ఠుడిని, వరవర్ణిని. నేను నిన్ను నా మాయతో కొని వచ్చి తిని. ఇట్లు మాటలాడి సువర్ణ భవనమునకు కొనిపోయెను. ఆ గృహము నానా భవనాలతో కూడియున్నది. కైలాస శిఖరము వలె శోభించుచున్నది. ఆ భవనమున ఉయ్యాలలో అశోక సుందరిని కూర్చోబెట్టి కామపీడితుడై చేతులను కట్టుకొని తన నిజ రూపమును ధరించి కామ బాణములతో పీడించబడి ఇట్లు పలికెను. శుభకరురాలా, నీవు కోరినవన్నీ నీకిచ్చెదను, సందేహము లేదు. కామపీడితుడనైన నిన్ను సేవించుచున్న నన్ను విశాలాక్షి నీవు చేరుము. అశోక సుందరి ఇలా పలికెను. దానవేశ్వర, నన్ను నీవు చెలింపజేయలజాలవు. మనసులో నీవు నన్ను మోహింపచాలవు. నీ వంటి మహాపాపులచే, దేవతలచే, దానవాదముల చేత నేను పొందరాని దానను. ఇందులో సందేహము లేదు. పదే పదే ఇలా మాట్లాడకు. కుమారస్వామి చెల్లెలు తపస్సుతో కూడియున్నదై గొప్ప కోపముతో జ్వలించుచు స్ఫురించుచున్న కాలుని జిహ్వ వలె ఆ దానముని సంహరించ కోరినదై ఆ దానవాదమునితో మరలా ఇట్లు పలికెను. పాపుడా, నీ నాశనము కోసమే ఇటువంటి పాపకర్మలను ఆచరించితివి. నీ నాశనము కొరకు స్వజనమును నశింపచేయుటకు ఇట్టి క్రూర కర్మలను చేసితివి. ప్రజ్వలమైన జ్వాలలు గల అగ్నిశిఖను నీ గృహమునకు తీసుకొని వచ్చితివి. అశుభమైన కూటపక్షి సర్వశోకములతో బయలు వెడలి ఎవరచ్చటికి ప్రవేశించినచో అతనికి నాశనము కలిగించును. ఎందుకంటే ఆ పక్షి ఎవరి ఇంటికి వచ్చునో వాని బంధువులను, ధనమును, కులమును కూడా నశింపచేయవలేనని కోరుకొనును. అట్లే నేను నీ గృహమునకు వచ్చి నీ నాశనమునే కోరుచుంటిని. ఇప్పుడు నీ పుత్రులను, ధనమును, ధాన్యమును, వంశమును, జీవమును, కులమును, ధనమును, ధాన్యమును, పుత్ర పౌత్రాధికములను మొత్తమును నశింపచేసి నేను వెళ్ళెదను. ఇందులో సందేహము లేదు. ఆయువు పుత్రుడైన నహూషుని భర్తగా కోరి గొప్ప తపమును చేయుచున్న నన్ను నీ ఇంటికి కొనివచ్చినందుకు నా భర్త నిన్ను నశింపచేయును. నన్ను నిమిత్తముగా నీ నాశనమునకు ఆ దైవము ఈ ఉపాయమును చేసినది. తెలిసిన వారు చెప్పెద. ఈ కథ సత్యమే, లోకమున ప్రత్యక్షముగా కనబడుచున్నది. దుష్టబుద్ధులు చూడజాలరు. ఎవరు ఎవరి వలన ఎక్కడ ఎటువంటి సుఖదుఖములను అనుభవించవలెనో వారు అటువంటి సుఖదుఖములను అనుభవింతురు. నీవు చేసిన ఈ కర్మకు భూమండలమున ఫలమును అనుభవించుము. పరుల భార్యలను స్పర్శించుట వలన
నరకలోకమును పొందెదవు. చాలా తీక్షణమైన అంచు కలది చక్కని ఖడ్గమును వ్రేలి కొనలతో ముట్టినట్లు నీవు నన్ను స్పృశించి నాకు కోపము తెప్పించావు. కోపించి గర్జించుచున్న సింహమునకు ఎదురుగా వెడలి ముఖము నుండి ఎవరు కేశములను లాగడానికి ప్రయత్నింతురు? సత్యాచారము కలదానను, ధమము కలదానిని, నియమముతోనున్నదానిని, తపస్సులోనున్నదానిని అనుభవించగోరువారు తన మరణమును తాను కోరుచున్నాడు. బ్రతికియున్న కాలనాగు శిరముల నున్న మణిని కాలప్రేరితుడై తీసుకొనగోరుచున్నట్లు నీవు మూఢుడవై కాలమోహితుడవై కాలముచే ప్రేరేపించబడిన వాడవై నీకు ఇట్టి బుద్ధి కలిగినది. దుష్టబుద్ధి నీకు చూచుట లేదు. ఆయువు పుత్రుడైన నహూషుడు తప్ప ఇతరుడు నన్ను నా రూపమును కామముతో చూచినచో నశించును. ఇట్లు హుండునితో పలికి గంగా తీరమునకు వెడలెను. పూర్వము నహూషుని భర్తగా పొందుటకు ఘోరమైన తపస్సు చేశాను. ఇప్పుడు నీ నాశనము కోసం నియమితురాలనై నియమములను పాటిస్తూ ఘోరమైన తపము చేసేదను. నహూషుడు సర్పములను పోలిన వజ్రముల వంటి నిశితమైన బాణములతో యుద్ధములో నిన్ను వధించి జుత్తు విరపోసుకొని రక్తము కారుచున్న నీ శరీరము నేలపై పడిన తరువాత నేను నహూషుని పొందెదను. ఇట్లు కఠినమైన ప్రతిజ్ఞ చేసి శివుని పుత్రిక హుండుని నాశనము కోసం ఉత్తమమైన గంగాతీరమును చేరెను. ప్రకాశవంతమైన అగ్నిజ్వాలలు లోకములను నాశనము చేయునట్లు శివుని పుత్రిక కోపముతో జ్వలించును. గంగాతీరములో ఘోరమైన తపమాచరించెను. కుంజలుడు ఇలా పలికెను. మహానుభావురాలైన శివపుత్రిక ఇట్లు చెప్పి వెళ్ళినది. కాంచనమను తన పురములో గంగాజలములో స్నానము చేసి హుండుని వదకు సుకుమారాంగి తపము ఆచరించెను. బాల అయిన అశోక సుందరి సత్యము నియమము కలదై తపమాచరించెను. హుండు కూడా ఆమె శాపముచే దహించబడిన హృదయముచే దుఃఖితుడై శివపుత్రి వాక్యాగ్నులచే సంతాపమును చెంది చింతించసాగెను. అప్పుడు కంపనుడను మంత్రిని పిలిచి ఈట్లు పలికెను. తనకు శాపము వలన కలిగిన వృత్తాంతము అంతయు తెలిపెను. శివుని పుత్రిక అయిన అశోక సుందరిచే ఇట్లు శపించబడితిని. నా భర్త అయిన నహూషుని చేతిలో నీవు వధించబడెదవు. ఆ నహూషుడు ఇంతవరకు పుట్టలేదు. ఆయువు భార్య ఇప్పుడు గర్భవతి. శివపుత్రిక శాపము అసత్యమగునట్లు నీవు చేయుము అని చెప్పెను. కంసుడు ఇట్లా పలికెను. కంపనుడు ఇలా పలికెను. రాజా, ఆయువు భార్యను అపహరించి ఈచటకు తెచ్చినచో నీ శత్రువు పుట్టడు. భయంకరమైన ప్రయోగములచే ఆమె గర్భము పతనమగునట్లు చేయుము. ఇట్లు చేసినచో నీకు శత్రువు పుట్టడు. లేదా నహూషుడు పుట్టు వరకు నిరీక్షించుము. పాపబుద్ధి అయిన ఆ నహూషుని అపహరించి సంహరించుము. ఇట్లు హుండు కంపనునితో ఆలోచించి నహూషుని నశింపచేయుటకు ప్రయత్నము మొదలుపెట్టెను. మహానుభావుడైన ఆయువు చక్రవర్తి అయిన బలుని పుత్రుడు ఆ సార్వభౌముడు ధర్మాత్ముడు సత్యధర్మ పరాయణుడు తపస్సు యశస్సు బలముతో ఇంద్రునకు ఉపేంద్రునకు సమానుడు. దానము యజ్ఞము పుణ్యము సత్యము నియమము వంటి పవిత్ర గుణములతో ఒక గొడుగు క్రింద ఏకఛత్రాధిపత్యముతో రాజ్యమును పరిపాలించుచుండెను. అతడు సోమవంశమునకే భూషణము. ఆ ఆయువునకు పుత్రులు అంటే పిల్లలు లేకపోవడంతో దుఃఖితుడయ్యెను. నాకు పుత్రులెట్లు కలుగునని చింతించుచుండెను. పృథ్వీపతి అయిన ఆయువుని ఈ చింత పీడించసాగెను. అతడు సమాహితుడై పుత్రుని కోసం తీవ్రమైన ప్రయత్నము చేసెను. ఇలా ఉండగా ఒకనాడు అత్రిపుత్రుడైన దత్తాత్రేయుడు సురాపానము చేసి ఎర్రని కన్నులు కలవాడై స్త్రీలతో ఆడుతూ స్త్రీలచే సమావృతుడై చుట్టబడి శ్రేష్ఠురాలైన ఒక స్త్రీని తోడపై కూర్చొండబెట్టుకొని గానము చేయుచుండెను. నాట్యము చేయుచుండెను. సురాపానము చేయుచుండెను.
మహాయోగీశ్వరోత్తముడైన దత్తాత్రేయుడు యజ్ఞోపవీతము లేకుండగా ఉండెను. దివ్యమైన పుష్పమాలలతో, ముత్యాల హారములతో, చందనము, అగరు పూయబడిన దేహము కలవాడై శోభించుచుండెను. ఆయువు మహారాజు ఆ దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి ఆ మునీశ్వరుని చూచి సావధాన చిత్తుడై దండ ప్రణామములాచరించెను. ఆ ధర్మాత్ముడైన అత్రిపుత్రుడు భక్తితో తన ముందుకు వచ్చిన ఆ సత్తముని చూచి ధ్యానమునకు ఉపక్రమించెను. ఆ రాజు అట్లు అతని ముందు భక్తితో నిల్చొని 100 సంవత్సరములు గడిచినవి. అయినా ఆ రాజు నిశ్చలముగా, శాంతితో నిండిన మనస్సు కలవానిగా, భక్తి తత్పరునిగా ఉండుటను చూసి దత్తాత్రేయుడు ఆయువును పిలిచి ఇట్లు పలికెను. రాజా, నీవు ఎందుకు కష్టపడుచున్నావు? నేను బ్రహ్మచార శూన్యుడను. నాకు బ్రహ్మతత్వము లేదు. నేను సురయందు మాంసమునందు ఆశ కలవాడును. స్త్రీలయందాసక్తుడను. వరమునిచ్చు శక్తి కూడా నాకు లేదు. ఇంకొక బ్రాహ్మణుని సేవించుము అని పలికెను. ఆయువు ఇలా పలికెను. ఓ మహానుభావ, మీ వంటి బ్రాహ్మణోత్తములు ఇంకొకరు లేరు. నీవు సర్వకామ ప్రదాతవు, 3 లోకములకు పరమేశ్వరుడవు, నియంత్రించు వాడవు. అత్రివంశంలో అవతరించిన గోవిందుడవు నీవు. సురోత్తముడవు, మహానుభావుడవు, బ్రాహ్మణ రూపములో నున్న గరుడధ్వజుడవైన నారాయణుడవు. ఓ దేవదేవేశ, నీకు నమస్కారం. ఓ పరమేశ్వర, నీకు నమస్కారం. ఓ శరణాగత వత్సల, నేను నిన్ను శరణు పొందుచున్నాను. ఓ ఋషికేశ, నన్ను ఉద్ధరించు. మాయను సృష్టించి నీవుందువు, మమ్ములను మాయలో ఉంచి పరీక్షించుదువు. ఈ విశ్వములోనున్న ప్రజలలోకెల్లా బుద్ధిమంతుడవు, అనగా అన్నీ తెలిసిన వాడవు, విశ్వానికి నాయకుడవు. నీవు జగన్నాథుడవని నాకు తెలుసు. నీవు మధుసూదనుడవు. ఓ విశ్వరూప, నిన్ను శరణు పొందాను, నన్ను రక్షించు. నీకు ఇవే నా నమస్కారములు. కుంజలుడు ఇలా పలికెను. ఈ విధముగా ఎన్నో తిథులు గడిచినవి, ఎన్నో రోజులు గడిచినవి. మత్త రూపములో దత్తాత్రేయుడు నృపోత్తమునితో ఈ కపాలములో సురను ఇవ్వు, మాంసమును ఇవ్వు, నేను చెప్పినట్లు చెయ్యుము అని పలికెను. దత్తాత్రేయుడు పలికిన మాటలు విన్న ఆయువు మహారాజు ఉత్సాహముతో త్వరగా కపాలములో సురను తీసుకొని చక్కగా వండిన మాంసమును చేతితో త్రుంచి త్వరగా దత్తాత్రేయునకు ఇచ్చెను. అంతటా ఆ మునిపుంగవుడు ప్రసన్నుడై మహారాజు ఆయువు ప్రభావమును, భక్తిని, గురు శుశ్రూషను చూసి వినయముతో నిండిన మనస్సు గల రాజును చూచి ఆ రాజుతో ఈట్లు పలికెను. రాజా, దుర్లభమైన వరమును కోరుకో. నీవిప్పుడు కోరినవన్నీ ఇచ్చెదను అని పలికెను. మునిసత్తమ దయతో తాము వరముల నిచ్చువారు. సకల సద్గుణ పేతుడు, సర్వజ్ఞుడు, గుణ సంయుతుడు, దేవ తీర్థార్చన చేయువాడు, దేవదానవ రాక్షస శత్రుయులకు గెలువరానివాడు, దేవబ్రాహ్మణులయందు భక్తుడు, విశేషించి ప్రజలను పాలించువాడు, యజ్ఞదానపతి, సూర్యుడు, శరణాగతవత్సలుడు, దాత, భోక్త, మహాత్ముడు, వేదశాస్త్ర పండితుడు, ధనుర్వేదములలో నిపుణుడు, శాస్త్రపరాయణుడు, సాటిలేని బుద్ధి కలవాడు, సంగ్రామములో ఓడనివాడు, ఈట్టి గుణములు కలవాడు, రూపవంతుడు, వంశవృద్ధికరుడు, నా వంశమును ధరించు పుత్రుని ప్రసాదించుము. నాకు వరము నీయ కృప కలిగినచో ఈట్టి పుత్రుని ప్రసాదించుము. రాజు ఈ విధముగా ప్రార్థించగా దత్తాత్రేయుడిట్లు పలికెను. మహానుభావ, అట్నే కానిమ్ము. నీకు పుత్రుడు కలుగును. నీ గృహమున వంశమును వృద్ధిపరచువాడు, పవిత్రుడు, సర్వజీవ దయాకరుడు, ఈ గుణములు కలవాడు, వైష్ణవాంశముతో కూడినవాడు అగు రాజు సార్వభౌముడు, ఇంద్రతుల్యుడైన రాజు ఉదయించును. ఇట్లు వరమునిచ్చి సాటిలేని ఉత్తమ ఫలమును ప్రసాదించెను. మహాయోగి రాజుతో నీ భార్య కిమ్ము అని పలికెను. ఈట్లు చెప్పి రాజును ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను. కుంజలుడు ఇలా పలికెను. మహాముని అయిన దత్తాత్రేయుడు అంతర్ధానమైన తరువాత ఆయువు మహారాజు తన పురమునకు వచ్చెను. సంతోషముతో
ఇందుమతి గృహములో ప్రవేశించెను. ఆ గృహము సర్వకామ సమృద్ధము, ఇంద్రభవనం వంటిది. స్వర్గమునకు ఇంద్రుడు పరిపాలించున్నట్లు ఆయు మహారాజు ఇందుమతితో కూడి రాజ్యమును పాలించుచుండెను. మహారాణి అయిన ఇందుమతి దత్తాత్రేయ మహాయోగి వచనానుసారము దివ్య తేజస్ సమన్వితమైన గర్భమును పొందెను. దత్తాత్రేయుడిచ్చిన ఫలమును భుజించుట వలన ఆమె గర్భమును ధరించెను. మహానుభావ, ఆ ఇందుమతి మహారాణి తెల్లవారుజామున బహు శుభప్రదమైన స్వప్నమును చూసెను. మరి ఒక ఇంటిలో ప్రవేశించుచున్న పురుషుని, సూర్యుని వంటి తేజస్సు కలవానిని, ముత్యాల మాలతో కూడియున్న వానిని, శ్వేత వస్త్రముతో శోభించుచున్న వానిని, శ్వేత పుష్పములతో అల్లిన మాలను కంఠమున ధరించిన వానిని చూసెను. ఆ పురుషుడు సర్వాభరణములచే శోభించుచున్న అవయవములు కలవాడు, దివ్యగంధాను లేపనుడు, చతుర్భుజుడు, శంఖు చక్ర గద ఖడ్గములను ధరించినవాడు, చంద్రబింబము వంటి ఛత్రమును ధరించినవాడు, మహా తేజస్సుతో శోభించుచున్నవాడు, దివ్యాభరణ భూషితుడు, హారకంకణ కేయూరములతో నూపురములతో శోభించుచున్నవాడు, చంద్రబింబమును వంటి కుండలములతో అలంకరించబడినవాడు. ఇట్టి మహాప్రాజ్ఞుడైన నరుడొకడు వచ్చెను. ఇందుమతిని పిలిచి పాలతో నిండిన చంద్రుని వంటి తెల్లని స్వర్ణ రత్న ఖచ్చితమైన శంఖముతో మరలా స్నానము చేయించెను. ఆ తరువాత మంచి రూపము కలిగినది, ప్రకాశవంతమైనది, మణియుక్తమైనది, జ్వాలాయుక్తమైనది 1000 పడగలు కలిగిన తెల్లని నాగును ఆమె నోటిలో వేసెను. ఆమె కంఠములో ముత్యాలహారమును వేసెను. మహా యశస్వి ఇందుమతి చేతికి ఒక పద్మమునిచ్చి తను వచ్చిన చోటికి వెళ్ళిపోయెను. ఈ విధముగా ఇందుమతి తాను చూసిన ఉత్తమ స్వప్నమును మహారాజు అయిన ఆయువుకు చెప్పెను. మహారాజు దానిని అంతా విని దానిని చింతించి పిదప తన గురువైన మహానుభావుడైన సౌనకుని ఆహ్వానించి స్వప్న వృత్తాంతమంతయు విన్నవించెను. రాజు ఇలా పలికెను: మహాత్మా, ఈరోజు రాత్రి నా భార్య ఒక బ్రాహ్మణుడు మా ఇంట్లో ప్రవేశించుచున్నట్లు స్వప్నము గాంచినది. దాని అర్థమేమిటని అడిగెను. అప్పుడు సౌనకుడు ఇలా పలికెను: ఇంతకుముందు ధీమంతుడైన దత్తాత్రేయుడు నీకు ఒక వరమునిచ్చి నీకు పుత్రుడు కలుగుటకు చక్కని గుణములు గల ఫలమును నీ భార్యకు ఇవ్వమని నీకిచ్చెను. ఆ ఫలమును ఏమి చేసితివి? దానిని నీవు ఎవరికిచ్చితివి అని అడుగగా మహాప్రాజ్ఞుడైన రాజు భార్యకే ఇచ్చితినని పలికెను. ఆ మాటలు వినిన సౌనకుడు ఇట్లు పలికెను: రాజా, దత్తాత్రేయుని అనుగ్రహముతో నీ ఇంటిలో వైష్ణవాంశ సంయుక్తుడైన ఉత్తమ పుత్రుడు జన్మించును, సందేహము లేదు. రాజా, ఇదే ఆ స్వప్నమునకు అర్థం. ఇంద్రునకు ఉపేంద్రునకు సముడైన వాడు నీకు పుత్రునిగా లభించును. అతడు సర్వధర్మములను తెలిసినవాడై సోమవంశమునకే భూషణమగును. ధనుర్వేదములోను వేదములలోను నిష్ఠాతుడగును. ఈ విధముగా పలికి సౌనకుడు ఇంటికి వెడలెను. రాజు తన ప్రియురాలితో కలిసి గొప్ప సంతోషమును పొందెను. నహూషుని జననం. కుంజలుడు ఇలా పలికెను: ఇది ఇట్లు ఉండగా హుండుని పుత్రిక సఖియలతో కలిసి ఆడుకోవటానికి నందనవనమునకు వెళ్ళినది. అచ్చట తన తండ్రికి అప్రియము కలుగు మాటలను విన్నది. చారణులు సిద్ధులు హర్షముతో ఆయువు మహారాజు ఇంటిలో మహాబలవంతుడు, విష్ణువు వంటి పరాక్రమము కలవాడు అయిన ఉత్తమ పుత్రుడు జన్మించును. అతడు హుండుని అంతము చేయును అని సంభాషించుకొనుచుండగా దుఃఖదాయకమైన ఆ మాటలను హుండుని పుత్రిక విన్నది. తాను విన్నదంతా తండ్రికి సంక్షిప్తముగా నివేదించెను. ఆమె పలికిన మాటలు విని హుండు విస్మితుడయ్యను. తాను పూర్వము చేసిన దానికి అశోకసుందరి ఇచ్చిన శాపమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. దీనికోసమే అశోకసుందరి తపము చేయుచున్నది. కాలము దగ్గర పడిన దుష్టుడైన హుండు ఇందుమతి గర్భమును నాశనము చేయుటకు ఆమెలో
లోపము కోసం వెతుకుచుండెను. రూప ఔదార్య గుణములతోనున్న ఆ ఇందుమతిని మహారాణి దివ్య తేజస్సుతో కూడిన దానిని, విష్ణు తేజస్సుచే రక్షింపబడు దానిని, దివ్యమైన తేజస్సు కలదానిని చూసి సూర్యబింబమునకు సాటి వచ్చు ఆమెకు రక్షక భటుని వలె ఉండు ఎప్పుడూ ప్రక్కనే ఉండెను. ఆమె గర్భమును నశింపచేయుటకు రకరకాల మాయలు చూపించుచుండెను. దూరము నుంచి భయంకరమైన రూపములను చూపించుచుండెను. కానీ గర్భ తేజస్సు వలనను విష్ణు తేజస్సుతోనూ రక్షింపబడుచున్న ఆమె మనస్సులో ఎన్నడూ భయము కలుగకాలేదు. దానవుడు చేసిన ప్రయత్నమంతయు విఫలమయ్యెను. అతని దుష్ట సంకల్పము నెరవేరలేదు. ఇట్లు చూస్తూ ఉండగా 100 సంవత్సరముల కాలము గడిచినది. సూర్యాను సర్భాను తనయ అయిన ఇందుమతి ఒక రాత్రి పుత్రుని ప్రసవించెను. ఆ బాలుడు ఆకాశంలో సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశించెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.